హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండీ! పేరెంట్స్ అందరూ చాలా బిజీగా ఉంటారు. పిల్లలకి బుక్స్ కొని వాటికి కవర్స్ ఏస్తూ స్కూల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, అలాగే షూస్, సాక్స్, యూనిఫార్మ్, క్యారేజెస్, స్టేషనరీ ఇలా ఒకటేంటండి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొనిచ్చి చాలా బిజీగా ఉండుంటారు కదా! ఇది స్కూల్స్ ఓపెన్ అవ్వక ముందు రోజు లాగండి. ఇదేంటంటే వీళ్ళకి ముందు రోజే ఇస్తారు. బుక్స్ అన్నీ కూడా స్కూల్ ఓపెన్ అవ్వక ముందే ఇస్తారు. ఓపెన్ అయ్యే టైంకి కవర్స్ అన్నీ వేసుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఇవి ఓన్లీ చిన్న పాప బుక్సేనండి. చిన్న పాప బుక్సే 40 బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ చూడంగానే నాకసలు ఎంత భయమేసిందో అన్నమాట. ఈ బుక్స్ అన్ని ఎప్పటికి చదవాలో 40 బుక్స్. ఇంకా చిన్న వయసులోనే ఇంత బర్డెన్ వేస్తున్నామా అని ఒక్కొక్కసారి చాలా బాధేస్తదన్నమాట. వాళ్ళ బాల్యం అంతా కూడా ఇలా వీటి మధ్యలోనే గడిచిపోతుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా ఆ స్కూల్స్, హోమ్ వర్క్, స్టడీస్ వీటి మధ్యనే గడిచిపోతుంది అని ఒక్కొక్కసారి చాలా బాధేస్తది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మరి ఇక తప్పదు కదా! అందరూ చదువుకుంటున్నప్పుడు మరి మన పిల్లలు కూడా అలాగే ఉండాలి కదా! అని కొంచెం సర్ది చెప్పుకోవటమే. మా వారేమో ఇంత ఆలోచన ఎందుకు కొంచెం మామూలు స్కూల్‌లో పంపించొచ్చు కదా! అంటారు. అంత బర్డెన్ లేకుండా ఉంటుంది కదా వాళ్ళకి అని. కానీ తప్పదు కదా! అసలు ఇంతకీ మా చిన్న పాప ఫుల్ డే స్కూల్‌లో ఎలా ఉంటదా అని అదొక దిగులు, అదొక టెన్షన్ అయిపోయిందనమాట. ఆ టెన్షన్ ఏ పని చేస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నాను కూడా ఈ బుక్స్ అన్ని చేస్తున్నా, దానికి యూనిఫార్మ్స్ అన్నీ కొంటూ ఉన్నా కూడా బ్యాగ్స్ ఒకటేంటి మొత్తం కొత్తయి తీసుకొచ్చారనమాట. షూస్ అవున్నా గూడా మళ్ళీ కొత్తయి కావాలి. స్టేషనరీ దగ్గర నుంచి, లంచ్ బ్యాగ్స్ దగ్గర నుంచి ఉన్న బ్యాగ్స్ పనికిరావు వాళ్ళకి. మళ్ళీ ఇయర్ స్టార్ట్ అవ్వంగానే కొత్తయి కొనాల్సింది. ఇన్ని పనులు చేస్తున్నాను గూడా అవన్నీ ఏంటంటే ఉంటుందా? ఉండదా? స్కూల్‌లో తన ఫుడ్ తను తింటదా? లేదా? అని చెప్పేసి ఎంత టెన్షన్ అయిపోయిందంటే, ఆ చివరికి ఆ టెన్షన్‌కి నాకు ఫీవర్ గూడా వచ్చేసిందనమాట. ఇంక పెద్ద బాబు బుక్స్ ఆమె 50 బుక్స్ ఉన్నాయి. ఆమె ఇచ్చే టైంకి నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇంకా ఏం చేస్తాం మా వారేస్తున్నారనమాట. పెద్ద పాప బుక్స్ తనేమో నిద్రపోతుంది. ఈవిడేమో ఆడుకుంటుంది. ఇంక టాబ్లెట్ యేసుకొని అక్కడికి అన్ని బుక్స్‌కి ఇంకా ఒక్కరే ఏమేస్తారులే సగం ఎయండి తర్వాత చూసుకుందాం అన్నా కూడా ఎందుకులే ఒకేసారి వేస్తే సరిపోద్దన్నారు. ఇంక టాబ్లెట్ యేసుకొని నేను గూడా కొంచెం హెల్ప్ చేద్దామని లేచాననమాట. మరీ ఒకళ్ళే అన్ని బుక్స్ వేయాలంటే, అంత పని చేయాలంటే కష్టం కదా! అందుకని చెప్పేసి నేను గూడా హెల్ప్ చేశాను. ఇదిగోండి ఇంక రానే వచ్చిందనమాట. ఆ స్కూల్ ఓపెన్ ఫస్ట్ డే. ఫస్ట్ డేనే మాకు బస్ మిస్ అయిందనమాట. ఎందుకంటే మార్నింగ్ ఉదయాన్నే లేపి రెడీ చేయాలంటే అందులోనూ చిన్న పాపతోటి చాలా కష్టమండి. ఉదయాన్నే నిద్ర లేవదు. ఒకవేళ ఎర్లీగా లేపినా కూడా స్కూల్‌లో నిద్రపోతుందేమో చిన్నది గదా! అని చెప్పేసి కొంచెం లేట్‌గా లేపితే ఫుడ్ తినదు. అలా ఫస్ట్ స్టార్టింగ్ డేనే బస్ మిస్ అయిందనమాట. స్కూల్‌లో వదిలేసి రావాలనిపించలేదు. మా వారేమో ఎంతసేపు ఉన్నా గూడా మనం ఇంటికెళ్ళక తప్పదు. తన స్కూల్ డైలీ ఒకతే ఉండక తప్పదు. నువ్వెంత ఫీల్ అయినా కూడా ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు కాదని జెప్పేసి మా వారన్నారు. ఇక అయినా గూడా తప్పదు కదా! ఇంక అలాగే వదిలేసి చాలా జాగ్రత్తలు చెప్పి వచ్చాను. ఇంతకీ స్కూల్‌లో ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.